నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. హిట్ టీవీ ఆహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. డిసెంబర్ 26, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి పంచాంగం ప్రకారము గోచార రీత్యా గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, సూచనలు, ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు ధనస్సు రాశిలోను, చంద్రుడు మిథునంలోను, కుజుడు కర్కాటకంలోను, బుధుడు వక్రగతిలో ధనస్సు మీద, గురుడు వృషభంలోను, శుక్రుడు వృశ్చికంలోను, శని భగవానుడు కుంభంలోను, రాహు మేషంలోను, కేతు తులాలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ ఓవరాల్గా ఈరోజు వీటి యొక్క ఫలితాలు ప్రభావాలు ఎలా ఉన్నాయంటే, చంద్రుడు మిథునంలో ఉండడం మూలంగా ఈరోజు మీరు ఏ మాటలు మాట్లాడినా మాటల మీద, ప్రయాణాలు చేస్తే ప్రయాణాల మీద, వ్యాపారంలో చర్చలు, డిస్కషన్స్ లేదా నిర్ణయాలు వీటి మీద, సమాచార రంగంలో పనిచేస్తున్న వారి మీద, సమాచార రంగం మీద అంటే సోషల్ మీడియా అన్నమాట, వీటి మీద ప్రధానంగా ప్రభావాన్ని చూపించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే ఈ యొక్క ప్రభావాలు అన్ని రాశుల వారికి ఏదో కొంత ఉండే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు మానసిక అశాంతి ఎక్కువగా కనబడుతోంది. స్ట్రెస్ కానీ, ఒత్తిడి కానీ, ఆందోళన కానీ, భయం కానీ ఉండేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. దూర ప్రయాణ సూచనలు కనిపిస్తున్నాయి, కానీ పోస్ట్ పోన్ చేసుకోగలిగితే మంచిగా ఉంటుంది. లేదు తప్పదు వెళ్ళాలి అని అనుకుంటే కనుక జాగ్రత్తలు తీసుకుని వెళ్లే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగంలో ఒత్తిడి కనబడుతోంది. తర్వాత మానేద్దామా అన్నంత వరకు దారి తీసేందుకు అవకాశాలు వస్తాయి. కొంచెం జాగ్రత్తలు తీసుకోండి, లేదా శ్రేయోభిలాషుల యొక్క సలహా తీసుకోండి. తల్లి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక ఓర్పుగా ఈ రోజంతా మీరు ఉండాలి. ఎవరు ఎంత మీకు ఇబ్బంది పెట్టినా కానీ నవ్వుతూ ఓర్పుగా ఈ రోజును వెళ్ళదీసే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా చంద్రుడికి పాలను అర్ఘ్యంగా ఇవ్వండి. చంద్రుడికి పాలను ఎలా అర్ఘ్యంగా ఇస్తాము అంటే కనుక మీరు ఉదయాన్నే చంద్రమంత్రం చదువుకుని వెండి గిన్నెలో కానీ ఏదైనా మీ స్తోమతకు తగ్గట్టు ఏ గ్లాసులోనైనా సరే, అంటే శ్రేష్టమైనది స్టీల్ తప్ప ఏ గ్లాస్ అయినా తీసుకోండి. దానిలో చంద్రుడి నామం చెప్పుకుంటూ ఇలాగ పాలను పైనుంచి ధారగా పోసే ప్రయత్నం చేసుకోండి. ఇదే అర్ఘ్యము అంటే. అయితే అదృష్ట శాతము 70% గాను, కలిసి వచ్చే రంగు తెలుపు, కలిసి వచ్చే సంఖ్యలు 2, 7, కలిసి వచ్చే వారము సోమవారము. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆదాయము నిలకడగా ఉండే అవకాశం కనబడుతోంది. అధికారుల యొక్క మద్దతు లభిస్తుంది. అంటే ఏ ఉద్యోగ రంగంలోనూ రాజకీయ రంగంలోనూ ఉన్న వాళ్ళకు. తరువాత పిల్లల విషయంలో ఒక సంతోషకరమైన వార్త వినడం కానీ, పిల్లల ద్వారా సంతోషం కలగడం కానీ జరిగే అవకాశాలు కనబడుతోంది. చిన్న చిన్న వివాదాలు కుటుంబంలో చెలరేగేందుకు అవకాశం కనబడుతోంది. అది ఏమీ లేకుండా గాలివానలాగా రావడము, దాది కొంచెం పెద్దదిగా అవ్వడము అయ్యేందుకు అవకాశాలు సూచనప్రాయంగా కనిపిస్తోంది. ఇలా కనుక వచ్చి ఉంటే ఇంట్లో పెద్దలు దాన్ని అణిచే ప్రయత్నం చేసుకోండి, సంయమనం పాటించుకోండి. అయితే సూచన ఏంటంటే కనుక ఈరోజు ఈ రాశిలో ఉండేవారు ఎక్కడా అహంకారాన్ని అయితే ప్రదర్శించకండి. ఆదిత్య హృదయం చదువుకోవడమే మీకు ఈరోజు చెప్పదగినటువంటి పరిహారము. అయితే అదృష్ట శాతం 86, కలిసి వచ్చే రంగు బంగారు రంగు, కలిసి వచ్చే సంఖ్యలు 1, 10, కలిసి వచ్చే వారము ఆదివారము. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో మార్పు లేదా కొత్త బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. ఫుడ్ పాయిజన్ కానీ, లేదా వాతావరణ సంబంధిత ఇబ్బందులు కానీ, లేదు అంటే కనుక ఇండైజేషను అయ్యేటట్టు, కాన్స్టిపేషను వచ్చేటట్టు కనబడుతుంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే అప్పుల వ్యవహారాల్లో లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కొంతమందికి రుణాల జోలికి ఈరోజు వెళ్ళకండి. కొత్తగా ఈరోజు రుణం తీసుకుందాము అని అనుకున్న వాళ్ళు ఈ రోజుని తప్పించి మరుసటికి ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక ఆహార నియమాలు మీరు తప్పకుండా పాటించాలి. ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది అనేటట్టుగా ఈరోజు తినకండి. పరిహారంగా తులసమ్మ వారికి నీళ్లు పొయ్యడము, ఆ అమ్మవారి దగ్గర దీపాన్ని పెట్టినట్టయితే, మీ చేత్తోనే దీపాన్ని పెట్టినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అదృష్ట శాతం 74, కలిసి వచ్చే రంగు లైట్ గ్రీన్ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 5, 11, కలిసి వచ్చే వారము బుధవారము.